మల్టీ ఫుడ్స్కి స్వాగతం. మైక్రో ఓవెన్లో ప్రిపేర్ చేసుకునే ఈ పాప్కార్న్ మైక్రో ఓవెన్తో పని లేకుండా స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ని కట్ చేసుకుందాం. నేను చిన్న సైజ్ పాప్కార్న్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో పెద్ద సైజ్ కూడా వస్తుంది. పెద్ద సైజ్ కంటే చిన్న సైజ్ ప్యాకెట్ తీసుకున్నట్లయితే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మామూలు పాప్కార్న్ కంటే ఈ మైక్రో ఓవెన్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. మైక్రో ఓవెన్ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇది తెచ్చుకోవడానికి ఇష్టపడరు. నేను చెప్పిన విధంగా చేయండి. ఈ పాప్కార్న్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. కనీసం మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ అయినా ఇది వేడవ్వాలి. వేడైన తర్వాత మాత్రమే ఈ ప్యాకెట్ అనేది దీనిపైన పెట్టుకోవాలి. 2 మినిట్స్ కంటే ఎక్కువ వేడవ్వకూడదు. లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా కానీ ప్రిపేర్ చేసుకోండి. ఐరన్ ప్యాన్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక గరిటె కానీ లేదంటే నాప్కిన్ కానీ తీసుకొని ఈ విధంగా అంటూ ఉండాలి పైన. అలా చేయడం వల్ల మనకి తొందరగా పాప్ అయిపోతాయి. నేను ఐరన్ ప్యాన్ మీద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కవర్ అనేది కొంచెం మాడినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ స్టిక్లో గిన ప్రిపేర్ చేసుకున్నట్లయితే గిన కవర్ మాడదు. ఒక 50 సెకండ్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్టయితే గిన పాప్కార్న్ అంతా మాడిపోతుంది. అలాగే కవర్ కూడా పూర్తిగా పాడైపోతుంది. ఇలా కదుపుతూనే ఉండాలి. ఏదైనా స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని, లేకపోతే ఒకే చోట గిన మనం పెట్టినట్లయితే గిన ఒక సైడ్ మాత్రమే పాప్ అవుతాయి, రెండో సైడ్ పాప్ అవ్వవు. అవి కొంచెం చూసుకోండి. ఇవి పూర్తిగా పాప్ అవ్వడానికి 2.5-3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయి ఈ పేపర్ బ్యాగ్ని తీసుకొని మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఐరన్ ప్యాన్ మీద ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా పేపర్ అంతా నల్లగా అయిపోయింది. అదే గిన మైక్రో ఓవెన్లో కానీ నాన్ స్టిక్లో కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే పేపర్ నల్లగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే కాకుండా 1 నిమిషం తర్వాత కట్ చేసుకోవాలి. మంట ఎక్కువైనా ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్ మీద ఉంచిన పాప్కార్న్ పూర్తిగా మాడిపోతుంది. అది కొంచెం చూసుకోండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా పాప్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో వేసేసుకుందాం. చూసారు కదా, మైక్రో ఓవెన్ లేకుండా మైక్రో ఓవెన్ పాప్కార్న్స్ రెడీ అయిపోయాయి. తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని తినండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.